సో బేసికలీ ఏంటంటే చాలా రోజుల తర్వాత, చాలా కాలం తర్వాత, చాలా డిస్కషన్స్ తర్వాత మేము కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని మా బుడ్డిది ఉంది కదా, మా బుడ్డిది అది ప్లాన్ చేసింది. సరే అని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. నాకు ఎప్పుడు మూడ్ రాలేదు, కానీ ఇవాళ స్టార్ట్ చేసేద్దాం అని అనిపించి చేసేసాం. సో ఇవాళ మా ఫస్ట్ వీడియో అవుతుంది. సో మా ఛానల్లో మేము జస్ట్ నార్మల్ వ్లాగ్స్ చేసుకుంటాము ప్రశాంతంగా. అంటే మాకు ఏదో పెద్ద పెద్ద సబ్స్క్రైబర్లు వచ్చేసేసి ఏదో దీని నుంచి యూట్యూబ్ రెవెన్యూ వచ్చేస్తుంది అది ఇది అని కాదు. మాకు కూడా ఒక ఎంగేజ్మెంట్ యాక్టివిటీ లాగా వ్లాగ్స్ చేస్తుంటే అదొక అందరం కలిసి ఒక ఫ్యామిలీ చేస్తూ ఉంటే ఇట్ విల్ బిల్డ్ అప్ వెరీ గుడ్ రిలేషన్షిప్స్ అండ్ మేక్ హార్మనీ ఇన్ లైఫ్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాం. సో మీరు మమ్మల్ని ఆదరిస్తారని అనుకుంటూ లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ వ్లాగ్ టుడే. ఇవాళ యాక్చువల్గా ఏంటంటే వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. సో నేను యూజువల్లీ వారాహి నవరాత్రులు చేసుకుంటాను. సో ఇవాళ ఫస్ట్ నవరాత్రి మాకు కెనడాలో కాబట్టి దెర్ ఈస్ నో బెటర్ టైమ్ దాన్ దిస్ టు స్టార్ట్. సో దానికి అంత ప్రిపరేషన్స్ అవుతున్నాయి. మా రాజు ఇప్పుడు రెడీ అవుతుంది, మా బుడ్డిది కూడా రెడీ అవుతుంది. దాని డ్రెస్సు దాన్ని రెడీ అవ్వడం కూడా నేను మీకు చూపిస్తాను. తర్వాత లైట్గా అలా పూజ అలా ఎలా చేసుకుంటాం ఏంటి అన్నది టచ్ చేసి కొంచెం ప్రసాదాలు అవి ఇవి ఏం చేస్తాం ఏంటి అన్నది కూడా చేద్దాం. సో మా ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి మేబీ అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు వ్లాగ్ లాగా, బట్ విల్ డూ అవర్ బెస్ట్. సో ఇప్పుడు మా బుడ్డిది చూస్తారా ఎలా ఉందో? చెప్పు ఏంటి మనం వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం అయితే ఇవాళ నుంచి. ఇవాళ ఏంటి పూజ? వారాహి నవరాత్రులా? ఓకే, మరి నువ్వు మంచిగా నీ డ్రెస్ మంచిగా చూపెట్టు, కొంచెం దూరం వెళ్ళి చూపెట్టు. వావ్, వెరీ గుడ్. నేను ఇది వేస్తాను, రెడీ చేస్తాము. అమ్మ రాగానే ఇంకా మంచిగా అమ్మ కూడా రెడీ అయిపోయిన తర్వాత నువ్వు అమ్మ కలిసి ప్రసాదాలు తయారు చేయండి. నేను పూజకి రెడీ చేస్తాను. ఏం చెప్పలేదు? ఎందుకు చెప్పలేదంటే నువ్వు చెప్తావని నేను చెప్పలేదు. ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పు. ఇతేనా క్యూట్? క్యూట్ మామ్స్ డాటర్. కరెక్టా? ఓకే, సరే మరి మిగతాది అమ్మ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి, ఈరోజు నవరాత్రి ఫస్ట్ డే కాబట్టి ప్రసాదం చేస్తాం. అమ్మవారికి స్వీట్ పొటాటో ఇష్టం కాబట్టి స్వీట్ పొటాటోతోని హల్వా చేస్తాను. ఎలా చేస్తామో చూద్దాం, ఓకేనా?
ఇంతే, ఇదే హల్వా అయిపోయింది, రెడీ అయిపోయింది. మనం ఇంకా చల్లారిన తర్వాత అమ్మవారికి ప్రసాదం పెట్టేయచ్చు. థ్యాంక్ యూ. కులమును నీవే గోవిందుడా కలిమియు నీ కృష్ణ నేను ఇంకా రెడీ అయ్యి వచ్చేసాను. ఇంకా మనం మెల్లగా పూజకి స్టార్ట్ చేద్దాము. బేసికల్లీ అన్నీ కడిగేసి ఇచ్చింది, అన్నీ రెడీగా ఉన్నాయి. 2 దీపాలు పెట్టేసుకొని చక్కగా వారాహి అమ్మవారి పూజ చేసుకోవచ్చు మనం. అయితే నేను చాలా సింపుల్గా చేస్తాను. వారాహి నవరాత్రులు అన్నది నాకు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది నండూరి శ్రీనివాస్ గారు. ఆయన చాలా మహానుభావులు అండ్ ఉపాసకులు. సో అందరూ తేలికగా ఎలా చేసుకోవాలి, సాత్విక పద్ధతిలో అమ్మవారిని ఎలా కొలవాలి అన్న డీటెయిల్స్ ఆయన చాలా డీటెయిల్డ్గా ఒక డెమో వీడియోస్తో సహా ఆయన పెట్టారు. సో మీరు కూడా ఎవరైనా పూజ చేసుకోవాలంటే, ఎలాంటి పూజలైనా సరే, అది ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే, ప్రతి ఒక్క దానికి ఆయన ఒక వీడియో చేసి పెట్టారు. సో మీకు ఎవరికైనా కావాలంటే డెఫినెట్లీ ఆయన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఆయన చెప్పేవి విని ఆయన డీటెయిల్డ్గా పీడిఎఫ్తో సహా ఇస్తారు. ఓకే, మనం ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఇంకా చదువుకోవడం కూడా కష్టం అనుకుంటే ఆయన దగ్గర డెమో వీడియోస్ కూడా ఉంటాయి. వాళ్ళ కూతురు వాళ్ళ ఆవిడ కలిపి డెమో వీడియోస్ చేస్తారు. ఆ డెమో వీడియోస్ కూడా చూసి చేసుకోవచ్చు మీరు. ఓకే, సో అది సంగతి. సో లెట్ మీ స్టార్ట్ ద పూజ. పూజ అయిపోయిన తర్వాత ఇక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నేను పూజ రికార్డ్ చేయను, ఎందుకంటే పూజ చేసేటప్పుడు ఊరికే మామూలుగా ఏదో పై నుంచి చేస్తాం, కానీ పూజ చేసేటప్పుడు రికార్డింగ్ అన్నది నాకు నచ్చదు. బికాజ్ ఆ దృష్టి అంతా ఏదో రికార్డింగ్ చేస్తున్నట్టు ఉంటుంది. నేను వ్లాగ్ కోసం పూజ చేయట్లేదు, పూజ చేస్తున్నాను అమ్మవారి కోసం. సో పూజ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, బాయ్. సో ఇందాక ప్రసాదం చేయడం. సో అదండి బేసికలీ ఇవాళ మా ఫస్ట్ వ్లాగ్ అయింది. వారాహి పూజ చేసుకున్నాము, ఇంకా ప్రసాదం పెట్టాము అమ్మవారికి. కొంచెం టైం ఇచ్చేసి ఇప్పుడు మనం ప్రసాదం కూడా తినేసేసి, ఇదే ఫస్ట్ టైం ఈ ప్రసాదం చేయడము, కానీ చాలా బాగా వచ్చింది. వెరీ గుడ్. అమ్మవారికి ప్రసాదం అంటే చాలా ఇష్టం అంట, అందుకని ఈ 9 days స్వీట్ పొటాటోతో డిఫరెంట్ ప్రసాదాలు చేసి పెడదామని అనుకున్నాము. చూద్దాం ఎంతవరకు పెట్టగలము, బట్ విల్ ట్రై టు పుట్ ద సేమ్ స్వీట్ పొటాటో తోటి డిఫరెంట్ ప్రసాదాలు ఎవ్రీడే 9 days మీకు చూపిస్తాం. థ్యాంక్ యూ. ఇవాల్టి రోజుకి మనం బాయ్ చెప్పేసేసి మళ్ళీ మేము రేపు సెకండ్ వ్లాగ్ తోటి ముందుకు వస్తాం. యాక్చువల్గా రేపు మా బుడ్డిదాంది స్కూల్ లాస్ట్ డే, తర్వాత సమ్మర్ హాలిడే స్టార్ట్. ఇంకా మాకు తలనొప్పి, అల్లరి, అరుపులు, పెడబొబ్బలు చూద్దాం. ఏంటో
సర్ప్రైజ్ వీడియోనా? ఓహో, సరే చేద్దాం, అన్నీ చేద్దాం. సో మరి మా ఏంటి వీడియో, మీ ఛానల్ పేరేంటమ్మా? మీరు ఇద్దరు చెప్పండి, తల్లి పిల్ల. Cute Mom's Daughter. సో క్యూట్ మామ్స్ డాటర్ అన్న ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తామో లేదో మాకు తెలియదు, కానీ వీడియోస్ అయితే పెడతాం. ఓకే, Alright. బాయ్ బాయ్. Bye.